టు S9 న్యూస్. ప్రజలారా ప్రస్తుతం మనం భూత్పూర్ మున్సిపాలిటీ 1వ వార్డులో సిద్ధాయపల్లికి సంబంధించిన డబుల్ బెడ్రూమ్ దగ్గర ఉన్నాం. జిల్లా ఎస్పీ జానకి మేడం ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ రత్నం సార్ కాటన్ సార్ ఈరోజు ఉదయం చేయడం జరిగింది. దీంట్లో ఎటువంటి విషయాలు జనాలకు చెప్పిందని సార్ మన దగ్గర ఉన్నారు. సార్తో ఫేస్ టు ఫేస్ మాట్లాడే ప్రయత్నిస్తున్నాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీరు కాటన్ సార్ ఈరోజు మార్నింగ్ చేశారు కాబట్టి జనాలకు ఏమేమి మోటివేషన్ చేశారు, వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన సార్? గుడ్ మార్నింగ్ అండి. ఈ కార్డ్ సెర్చ్ అనేది ఎవరి మంత్ మేము చేయడం జరుగుతుంది. సంబంధించి ఈరోజు ఫోర్స్ డిఎస్పీ గారు, 2 సిఏలు, 10 మెంబర్స్ ఎస్ఐస్, ఒక 70 మెంబర్ ఫోర్స్ దీనికి తీసుకురావడం జరిగింది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే మా డీజీ గారు చెప్పిన ఆదేశాల ప్రకారం మెయిన్ ఈ మన నార్కోటిక్స్, డ్రగ్స్ అండ్ సైబర్ ఈ రెండింటి మీద బేస్ చేసుకొని ఈ కార్డుని సెర్చ్ చేయడం జరిగింది. దీంట్లో మేము కార్డుని సెర్చ్ చేసిన తర్వాత ఒక 30 2 వీలర్స్, 2 ఆటోస్, ఒక కార్ని మేము తీసుకోవడం జరిగింది. ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత డాక్యుమెంట్స్ని వాళ్ళ వెహికల్స్ వాళ్ళకి ఇస్తాము. ఏదన్నా ఇది ఉంటే కేసు మాత్రం పెట్టడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ రీసెంట్ డేస్లో కొన్ని అవుట్స్కట్స్లో కూడా కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. వీటిని కొంచెం కంట్రోల్ చేయడానికి ఉద్దేశంతో ఇది కండక్టింగ్ చేయడం జరిగింది. మీ తరపున పబ్లిక్కి విజ్ఞప్తి ఏంటంటే ఈ పల్లెటూరు తాండాల్లో కానీ, చిన్న చిన్న విలేజెస్లో కానీ, టౌన్ అవుట్స్కట్స్లో ఈ పిల్లలు ఈ దీనికి గంజాయి మంచి బానిసలు అవుతున్నారు. కాబట్టి పెద్దలు అనేవాళ్ళు ఈ పిల్లలు కాలేజ్ కరెక్ట్గా వెళ్తున్నారా, స్కూల్స్ కరెక్ట్గా వెళ్తున్నారా లేదని చెక్ చేసుకొని వాళ్ళని ఈ తప్పుడు తోవైపు పోకుండా నిరోధించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే కొంతమంది ఈ సైబర్ నేరాలు కూడా పాటుపడటం జరుగుతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొంతమంది వేరే రాష్ట్రాలకి, అంటే వీళ్ళు బేసికల్గా వాళ్ళకి ఏమి ఉండకపోవచ్చు, కొంతమంది సీనియర్లు ఉన్నారు ఈ సైబర్ అఫెన్స్లో. ఈ పిల్లల్ని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ కొన్ని ట్రైనింగ్ ఇప్పించేసి ఈ లోన్ యాప్ల్లో కానీ మిగతా యాప్ల్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయించేసి యువతను అనేది తప్పు మార్గంలో పెడుతున్నారు. సార్ ఇంకోటి సార్, మీరు అన్నారు గంజాయి గురించి. నిజంగా డిఫరెంట్ యాంగిల్స్ కూడా 16 ఇయర్స్ నుంచి కూడా 30 ఇయర్స్ లోపు అవగాహన రాహిత్యమా, లేదంటే ఫ్యామిలీకి సంబంధించి అవగాహన లేకపోవడమా? నిజంగా యువత మొత్తం బానిసగా గంజాయికి వస్తుంది. ఆ గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది అనేది మీద ఏమన్నా వెరిఫై చేసిన సార్ గతంలో ఏమన్నా? గంజాయి అనేది యాక్చువల్లీ మన లోకల్గా ఏం లేదండి. దాదాపు ఇతర రాష్ట్రాల నుంచే మనకు రావటం జరుగుతుంది. జార్ఖండ్ అట్లా. కొంతమంది చెప్పడం ఏంటంటే ఈ మంగళహాట్ ఉంటుంది హైదరాబాద్ సిటీలో, అక్కడి నుంచి వస్తున్నాయి అనేది వినికిడి. వాటి మీద అయితే సర్వేలెన్స్ పెట్టాము. ఏమాత్రం ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మేము వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. రీసెంట్ డేస్లో కూడా చాలామంది కన్జ్యూమర్స్ని కూడా మా వాళ్ళు పట్టుకొని వాళ్ళ మీద కేసులు పెట్టడం కూడా జరిగింది. ఇక్కడైతే గంజాయి అయితే లేదు, కానీ బయట నుంచి వస్తుంది. దాన్ని తప్పకుండా అరికడుతున్నాం. సార్ మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు చేసిన కాటన్ సర్చ్లో ఎంతమంది సిఐలు, ఎస్ఐలు, ఎంతమంది మీ సిబ్బంది వచ్చారు? సడన్గానే రావడం జరుగుతుంది. దీనిలో డిఎస్పీ ఒకరు, 2 సిఐలు, 10 మంది ఎస్ఐస్, ఒక 70 మంది స్టాఫ్ దీంట్లో పాల్గొనడం జరిగింది. సార్ చివరిగా చెప్పండి సార్, ఇప్పుడు మీరు పట్టుకున్న వెహికల్స్ ప్రాపర్గా వాళ్ళ పేపర్స్ ఏమైనా ఉంటే ఇప్పుడే తీసుకుపోవచ్చా? లేదు అవగాహన ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటే ఇక్కడ బండిని మేము వదిలేసి వెళ్తాము. లేదంటే మాత్రం పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి తగిన చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఇది ప్రజలారా అదనపు ఎస్పీ అని చెప్తున్నారంటే రత్నం గారు ఖచ్చితంగా గంజాయికి వచ్చినటువంటి ప్రజలను, గంజాయికి ఎక్కడి నుంచి వస్తున్నది మేము కూడా నివారించడానికి ప్రయత్నం చేస్తుంటున్నారు. భవిష్యత్తులో కూడా యూత్ ఇది గంజాయి బారిన పడకుండా తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా వాళ్ళను భద్రత దాచుకోవాలని చెప్తున్నారు. నేను మీ నరసింహలింగ గాల రిపోర్టింగ్ ఫ్రమ్ సిద్ధాపల్లి.